హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ కూడా కూటమి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతోంది. జూన్ నెల పెన్షన్లో అయితే కనుక ఈ గుడ్ న్యూస్ రానుంది. వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఎవరికి ఇస్తున్నారు, ఏంటి, ఆ వివరాలన్నీ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయితే కనుక పూర్తి అయిపోతుంది. అయితే అప్పటి నుంచి కూడా కొత్త పెన్షన్లు అనేది అయితే ఇవ్వలేదు. అంతకుముందు అంటే గత వైసీపీ ప్రభుత్వం 6 నెలల ముందుగానే పెన్షన్లు అయితే కనుక నిలిపివేయడం జరిగింది. ఇంచుమించు 2.5 సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్ల మాటే లేదు ఏపీలో. అయితే ఇప్పుడు ఈ కొత్త పెన్షన్లు అయితే కనుక ఇవ్వాలని ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయించుకుంది. ఇంచుమించు 1,53,000 మందికి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు చూస్తే అయితే అందరికీ ఇవ్వటం లేదు, కొంతమందికి ఇస్తున్నారు. ఎవరెవరికి ఏంటనే వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తిగా వస్తుంది. జూన్ 12వ తేదీతో కూటమి పార్టీ అధికార పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వితంత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అంటే చాలామంది ఈ వితంత పింఛన్లు అయితే కనుక ఏ నెలకు ఆ నెల ఇస్తున్నారు. స్పౌజ్ పెన్షన్లు అయితే భర్త చనిపోయిన తర్వాత అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పాత వాళ్ళు ఎవరైనా వితంత పెన్షన్లు అప్లై చేసుకున్నట్లయితే కనుక వారందరికీ ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అయితే వృద్ధాప్య పింఛన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. 2.5 సంవత్సరాలుగా 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వృద్ధాప్య పింఛన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకైతే కనుక త్వరలో ఇస్తామని చెప్తున్నారు. అది మటుకు క్లారిటీ లేదు. కొత్త పింఛన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత అంటే ముందుగా వితంత పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. అయితే వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామంటున్నారు. కాకపోతే ముందుగా వితంత పింఛన్లు ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా జూన్ 12న వితంత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడిన అచ్చెన్నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో జూన్ 12 నుంచి కొత్త వితంత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కూడా కల్పిస్తామని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వితంత పింఛన్ల కింద 1,53,000 మంది వరకు అర్హులుంటారని సెర్ఫ్ అంచనా వేస్తోంది. నెలకు 4,000 రూపాయల చొప్పున 1,53,000 మందికి వితంత పింఛన్లు అందించేందుకు సుమారు 61 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాకారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌజ్ పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్ తీసుకుంటున్న వారు భర్త చనిపోతే అతని పింఛన్ మరుసటి నెలలోనే అతని భార్య పేరు మీదకు మార్చుతున్నారు. ఈ కేటగిరీ కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి కొత్త పెన్షన్లు అందించారు. అయితే పింఛన్ అందని భర్త చనిపోతే పరిస్థితి వేరుగా ఉంది. చనిపోయిన వ్యక్తి భార్యకు వితంత పింఛన్ అందించడంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 12న అర్హులైన వితంతువులు అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వితంతువులకు ఇచ్చిన తర్వాత అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఏంటంటే వీరితో పాటుగా వృద్ధాప్య పింఛన్లు కూడా ఇవ్వాలని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామని గతంలో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అనౌన్స్మెంట్లు లేదు, కానీ గతంలో అనౌన్స్ చేసినప్పుడు వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామని ప్రభుత్వం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో చూద్దాం జూన్ 12న మరి వృద్ధాప్య పింఛన్ల కోసం ఏమైనా చెప్తారా, లేదా ఈ లోపు ఏదైనా అప్డేట్ వచ్చిన వృద్ధాప్య పింఛన్ల కోసం ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది.